మిత్రులందరికీ నమస్కారం. కనిశెట్టి సురేష్ బాబు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ మరియు న్యాయవాది. ఈరోజు నేను చేసే వీడియో తాలూకా సారాంశం ఏంటంటే, పంటలు వర్షాభావ కారణంగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎంతవరకు పంటల నష్టంపై అధ్యయనం జరగకపోవడాన్ని, రైతుల్ని ఏ విధంగా ఆదుకుంటామన్న విషయంపై ఈరోజు వరకు కూడా ప్రకటన రాకపోవడాన్ని నిరసిస్తూ ఈ వీడియోను చేయడం అనేది జరుగుతుంది. మిత్రులారా, మనందరికీ తెలుసు, రైతు పంటను వేసేటప్పుడు ఆ డబ్బులు సంపాదించడానికి చాలా అవస్థలు పడతాడు, అప్పులు చేస్తాడు. అదేవిధంగా లేదా ఉన్నటువంటి సొమ్ముని పంటల మీద పెట్టుబడి పెట్టడం అనేది జరుగుతుంది. దాన్ని ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక అవసరం అనేటువంటి దృక్పథంతో రైతు వ్యవసాయం అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, వాణిజ్య పంటలు మినహాయిస్తే. సో మన ప్రాంతంలో అదేవిధంగా రైతాంగం అందరూ కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, ఫేస్బుక్లో చాలామంది నా పొలాల్లో పంటలు పండి ఈ ఏడాది సూపర్గా పండిందని చెప్పి ఎంతో ఆనందించినటువంటి పరిస్థితులు. అది ఇలా పాలు పంచుకున్నారో లేదో, నవంబర్లో వచ్చినటువంటి వర్షాల కారణంగా చాలా వరకు నష్టపోతే, డిసెంబర్లో వచ్చినటువంటి వర్షాల కారణంగా చాలా వరకు కూడా పొలాలు పాడైపోవడం అనేది జరిగింది. ఎందుకంటే పంటలు అక్కడే ఒరిగిపోయి తడిచిపోయి పాడైపోవడం జరిగింది. కొద్ది గొప్ప ఎవరైతే కోతలు చేసి కుప్పలు వచ్చేస్తారో వాళ్ళు మినహాయించి మిగిలిన రైతాంగం అంతా కూడా నష్టపోవడం అనేది జరిగింది. సో మనందరికీ తెలుసు, ఎందుకంటే అప్పుడు పత్రికల్లో కూడా మనందరం చదివాం. వాతావరణ శాఖ వారు కూడా ప్రకటనలు ఇచ్చాడు, రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడుతున్నాయి, పంటల్లో పొలాలు నష్టపోయినాయి అని చెప్పి పత్రికా ప్రకటనలో చూసాం, టీవీల్లో చూసాం. ఈ రోజు వరకు కూడా ఎంత పంట నష్టం జరిగింది అన్నది అధ్యయనం ఎందుకు జరగలేదు? ఎంతమంది నష్టపోయారు, నష్టపోయిన రైతుల్ని ఏ విధంగా ఆదుకుంటాము అన్నది ఈరోజు వరకు ఎందుకు చెప్పలేదు? ప్రభుత్వం చేతిలో సొమ్ము అయితే ఇవ్వడం జరగదు కదా. మనకి బీమా కడుతున్నాం, పంటల బీమా అనేది చెల్లించడం జరుగుతుంది. మరి ఆ బీమా కంపెనీల నుండి కూడా రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితులా? లేదు, ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి. మొన్ననే ఆర్డీఓ గారిని కలిసి, అనకాపల్లి ఆర్డీఓ గారిని కలిసి ప్రజా రాజకీయ వేదిక తరపున, రైతు స్వరాజ్య వేదిక తరపున, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ప్రతినిధులుగా మేమందరం వెళ్ళి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చి, అమ్మాయి ఇంత నష్టం జరిగింది, మీకు తెలియంది కాదు, మీరే వాతావరణ శాఖ వారే ఆ ప్రకటనలు చేయడం జరిగింది, పంటలు నష్టపోయారని చెప్పి కూడా ప్రకటన చేశారు. అది వాస్తవమే, అదేం కల్పితం కాదు. కాబట్టి దాని మీద అధ్యయనం చేయించండి. నష్టపోయిన రైతాంగానికి తక్షణమే వాళ్ళని ఆదుకోవడానికి చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం అనేది జరిగింది. దీని మీద తగిన చర్యలు తీసుకొని రైతుని ఆదుకోవడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని, పంటల నష్టంపై అధ్యయనం చేయాలని, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి పరిహారం ఎంతో కొంత ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.